మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముంబైలో శివసేన 90 వార్డుల్లో లీడ్ సాధించింది. ఆ పార్టీకి చెందిన మాజీ మేయర్ శ్రీతా జాదవ్ 202వ వార్డు నుంచి విజయం సాధించారు. 202వ వార్డు నుంచి వరుసగా 6సారి ఆమె గెలుపొందారు. ఇక ముంబైలో బీజేపీ సెకండ్ లీడ్ లో ఉంది. ఆ పార్టీ ప్రస్తుతం 54 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. 108వ వార్డులో ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య కొడుకు నీల్ గెలిచారు. 216వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర నర్వాకర్ గెలుపొందారు. ఇక 51వ వార్డు నుంచి బరిలో ఉన్న ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ షెలార్ తమ్ముడు వినోద్ షెలార్ ఓడిపోయారు. పూణేలో బీజేపీ, తానేలో శివసేన, ఉల్హాస్పూర్లో శివసేన, పింప్రి చిచ్వాడ్లో ఎన్సీపీ, నాగ్పూర్, నాసిక్, షోలాపూర్, అకోలా, అమరావతిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. షోలాపూర్లో ఎంఐఎం పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. అందరి చూపు ముంబై ఫలితాలపైనే. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. ముంబైలో ఎప్పుడూ శివసేనదే పైచేయి. ఈసారి మాత్రం వేర్వేరుగా పోటీ చేస్తుండటంతో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే ముంబైలో సేన ఆధిక్యం కనబడుతోంది. సొంతగా మెజారిటీ మార్కు సాధిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ముంబై గత ఎన్నికల్లో శివసేన 75, బీజేపీ 31, కాంగ్రెస్ 52, ఎన్సీపీ 13 డివిజన్లలో విజయం సాధించాయి. మహారాష్ట్ర మున్సిపల్ ఫలితాలపై మరిన్ని వివరాలు భరత్ అందిస్తారు. భరత్, మెజార్టీ కార్పొరేషన్లలో బీజేపీ హవా కనిపిస్తోంది, కానీ ముంబైలో మాత్రం శివసేన ఆధిక్యంలో ఉంది. ఒంటరిగా పోటీ చేసి బరిలోకి దిగింది, విజయం వైపు వెళ్తోంది. మరి ఫలితాలను ఎలా అర్థం చేసుకోవచ్చు? స్పందన, ఖచ్చితంగా అంటే ముంబై అంటే శివసేన, శివసేన అంటే ముంబై అన్న పేరు అక్కడ ఉంది. ఎందుకంటే లాస్ట్ 20 yearsగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే, దాని మీద ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మీద శివసేన పట్టు ఆ విధంగా ఉంది. బాల్ ఠాకరే ఆ విధంగా ముంబైని శివసేనకు కంచుకోటగా చేశారు. 20 yearsగా మున్సిపల్ కార్పొరేషన్ మీద శివసేన జెండా ఎగురుతూనే ఉంది. ఈసారి కూడా శివసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. అత్యధిక బడ్జెట్, ఎందుకంటే చాలామందికి అసలు ముంబై ఒక మున్సిపల్ కార్పొరేషన్ కదా, దీని మీద ఎందుకింత హడావుడి నేషనల్ ఛానల్స్ అని అనుకోవచ్చు. బట్ దేశంలోనే అత్యధిక బడ్జెట్ 50,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్, దాదాపు 2 కోట్ల మందికి పైగా ప్రజలు నివసిస్తున్న కార్పొరేషన్. సో బిఎంసి ఎలక్షన్స్లో ఇప్పటికీ అందుతున్న ట్రెండ్స్ మేరకు శివసేన ఆధిక్యత కనబరుస్తుంది. దాదాపు 92 స్థానాల్లో శివసేన లీడింగ్లో ఉంటే బీజేపీ 56 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. 3rd ప్లేస్కు పడిపోయింది. కేవలం 22 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, రాజ్ ఠాకరే సంబంధించిన పార్టీ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కేవలం 10 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఎన్సీపీ ట్రెడిషనల్గా కూడా ముంబైలో పెద్దగా పట్టు లేదు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి. ఆ ఎన్సీపీ కేవలం 6 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. సో 227 కౌన్సిలర్ స్థానాలు అక్కడ ఉన్నాయి. ఈ 227 స్థానాల్లో 114 కార్పొరేటర్లు ఎవరు విజయం సాధిస్తే వాళ్ళు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో జెండా ఎగరవేయగలుగుతారు. శివసేన చాలా దగ్గరలో ఉంది. ఇంకా దాదాపు 35 to 36 సీట్స్కి సంబంధించిన రిజల్ట్స్ రావాల్సి ఉంది. అయితే శివసేన జెండా మాత్రం ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ఎప్పుడు కూడా గత లాస్ట్ 20 yearsగా శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి, కలిసి అధికారం చేపట్టాయి. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. వేర్వేరుగా పోటీ చేశాయి. వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీ దాదాపు సింపుల్ మెజార్టీకి దగ్గరగా వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో శివసేన, బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మాత్రం ఎక్కడ కూడా కలిసి పోటీ చేయలేదు. బీజేపీ, శివసేన అన్ని చోట్ల వేరువేరుగా పోటీ చేశాయి. తీవ్ర విభేదాలు శివసేన, బీజేపీ మధ్య నెలకొన్నాయి. అయినప్పటికీ కలిసి పోటీ చేసిన దానికంటే ఎక్కువ స్థానాలు శివసేనకు ఈసారి వచ్చాయి. 2012లో శివసేనకు 75 స్థానాలు, బీజేపీకి 32 స్థానాలు వస్తే ఈసారి విడివిడిగా పోటీ చేసినా ఇప్పటికే శివసేన ఆ మార్క్
క్రాస్ చేసింది. మరొక్కసారి ముంబై తమకు కంచుకోట అని శివసేన నిరూపించుకుంది. ఇప్పుడున్న ట్రెండ్స్ కంటిన్యూ అవుతే 114కు 1-2 స్థానాలు తక్కువ పడ్డా మ్యాజిక్ ఫిగర్కు దాదాపు దరిదాపుల్లో నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఇండిపెండెంట్ల మద్దతుతో శివసేననే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడంతో పాటు బీజేపీ సపోర్ట్ లేకుండానే దాదాపు ఈ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మీద శివసేన జెండా ఎగురవేసే అవకాశం కనిపిస్తుంది. అయితే బీజేపీ కూడా తన టాలీ ఇంప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే లాస్ట్ టైం శివసేనతో కలిసి కంటెస్ట్ చేసినప్పుడు 227 కార్పొరేటర్ స్థానాలకు 32 స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకుంటే ఈసారి ఇండివిజువల్గా పోటీ చేసి కూడా ఇప్పటికే 56 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోలేదని బీజేపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అయినప్పటికీ కాంగ్రెస్ను 3వ స్థానానికి నెట్టాం. ఎందుకంటే కాంగ్రెస్ లాస్ట్ టైం 52 స్థానాల్లో విజయం సాధిస్తే ఇప్పుడు కేవలం 22 స్థానాలే ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ 3rd ప్లేస్కు నెట్టి మా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోగలిగామని బీజేపీ నేతలు చెప్తున్నారు. స్పందన భరత్, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే బీజేపీపై శివసేన విమర్శలు చేస్తోంది. మరి ముంబై ఫలితాలతో మరింత దూకుడు పెంచే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా శివసేన దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి అక్కడ పూర్తి స్థాయి మెజార్టీ లేదు. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 116 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 28 మ్యాజిక్ ఫిగర్ కావాలి. దాంతో శివసేనతో జట్టు కట్టారు. శివసేన 60 స్థానాలు ఉన్నాయి. అయితే బీజేపీ ఏం సిగ్నల్ ఇస్తుంది అంటే అవసరమైతే మేము ఎన్సీపీతో కూడా కలుస్తాం, మీరు వెళ్తే వెళ్ళండి అన్న సిగ్నల్ కూడా ఇస్తుంది. బట్ ఈ ఎలక్షన్స్ ద్వారా శివసేన ముంబై సంబంధించి అయితే ఖచ్చితంగా అప్రూవ్ చేసుకుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక బీజేపీకి పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎలక్షన్ జరిగితే కేవలం ముంబై తానే ఈ రెండిట్లో మాత్రమే శివసేనకు లీడింగ్ కనబడుతుంది. బట్ మిగతా 7 స్థానాల్లో మొత్తం 10 2 శివసేనకు, 1 పింప్రి చిచ్వాడ్, ఇది శరద్ పవార్ సంబంధించిన స్వస్థలం కాబట్టి అక్కడ ఎన్సీపీ లీడింగ్ కనిపిస్తుంది. మిగతా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా బీజేపీ లీడింగ్ కనిపిస్తుంది. పూణే ట్రెడిషనల్గా కూడా ఎన్సీపీకి కంచుకోటగా చెప్తుంటారు. పూణే, అమరావతి, అకోలా, ఉల్లాస్నగర్, నాగ్పూర్ ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. 2 మున్సిపల్ కార్పొరేషన్స్లో శివసేన, 7 బీజేపీ, ఒక్కదానిలో మాత్రం ఎన్సీపీ ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా మాది పెరిగింది ఉనికి, అన్ని చోట్ల కూడా విజయం సాధిస్తున్నాం, కాంగ్రెస్ను పూర్తిగా దాదాపు మహారాష్ట్ర నుంచి డెసిమేట్ అయిపోయిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు శివసేనకు మోరల్ బూస్ట్ ఇచ్చేవే. ఎందుకంటే శివసేన 15 సంవత్సరాల పాటు అధికారంలో లేదు. ఈసారి మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఒంటరిగా పోటీ చేసి జూనియర్ పార్ట్నర్ అయిపోయింది శివసేన. ఎప్పుడు కూడా మహారాష్ట్రలో శివసేనకు ఎక్కువ స్థానాలు ఉండేవి, సీనియర్ పార్ట్నర్గా శివసేన ఉండేది అసెంబ్లీ ఎలక్షన్స్లో. కానీ ఇప్పుడు జూనియర్ పార్ట్నర్గా శివసేన మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారింది. ఇప్పుడు కూడా ఓవరాల్గా ఎంటైర్ స్టేట్ చూసినప్పుడు బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించింది. బట్ ఒక రాజధాని దేశానికి వాణిజ్య నగరంలో మాత్రం తన గ్రిప్ను శివసేన నిలబెట్టుకుంది. సో శివసేన ఖచ్చితంగా ఈ దూకుడు కొనసాగిస్తుంది. ఈ 5 ఏళ్ళు శివసేన బీజేపీ కలిసి ఉంటాయి అని మాత్రం మనం అనుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడట్లేదు. ఎందుకంటే మళ్ళీ 2019లో ఎలక్షన్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. అప్పటి వరకు వీళ్ళ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందా అంటే ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 2 పార్టీల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంత వర్రీ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ఈ ఎలక్షన్స్ ఆధారంగా తీసుకొని శివసేన మరింత దూకుడుగా వెళ్ళి అవసరమైతే ఇంకో సంవత్సరం తర్వాత వాళ్ళ పరిస్థితి ఇంప్రూవ్ అయిన తర్వాత సపోర్ట్ బీజేపీకి ఉపసంహరించుకున్నా ఆశ్చర్యం లేదు. అదే సమయంలో బీజేపీ ఎన్సీపీ వైపు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. మనం చూసాం పద్మ విభూషణ్ అవార్డు శరద్ పవార్కి ఇచ్చారు. శరద్ పవార్ని ఎప్పుడు కూడా ప్రధాని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సో బీజేపీ కూడా ఎన్సీపీ వైపు ఆల్టర్నేట్గా చూస్తుంది. దాదాపు 25 సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా 2 పార్టీల మధ్య అలయన్స్ కూడా ఉంది. ఈసారి ఆ అలయన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిపోయింది. ఈసారి కూడా విడివిడిగా పోటీ చేశారు. ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అయితే మనకు ఖచ్చితంగా ఒక ఇంప్రెషన్ వస్తుంది. శివసేన ఖచ్చితంగా ఎప్పుడైనా బీజేపీని డంప్ చేయొచ్చన్న ఇంప్రెషన్ మాత్రం మనకు ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు. స్పందన.
రైట్ భరత్, కాంగ్రెస్ విషయానికి వస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ బోర్ల పడినట్టు కనిపిస్తోంది. మరి అన్ని కార్పొరేషన్లలో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎస్, ఒక ముంబై తప్ప మిగతా అన్ని చోట్ల కూడా దాదాపు సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ పార్టీ పరిమితమైన సిచ్యువేషన్. కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక లీడర్షిప్ అన్నది లేకుండా పోయింది. గతంలో విలాస్రావు దేశ్ముఖ్ బతికున్నంత కాలం ఒక మంచి లీడర్షిప్ ఉండేది. తర్వాత అశోక్ చవాన్ కూడా మంచి లీడర్షిప్ ఇచ్చారు, కానీ ఎప్పుడైతే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో ఆయన చిక్కుకున్నారో అప్పుడు ఆయన ఇమేజ్ మరింత తగ్గింది. పైగా ఈసారి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం బాధ్యతను సంజయ్ నిరుపంకి ఇచ్చారు. సంజయ్ నిరుపం గతంలో శివసేన నుంచి వచ్చారు. ఆయన ఎఫెక్టివ్ లీడర్షిప్ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు దాదాపు 4-5 వర్గాలు అయిపోయాయి. అశోక్ చవాన్ వర్గం ఒకటి, సంజయ్ నిరుపం వర్గం ఒకటి, షిండే వర్గం ఒకటి, తర్వాత నారాయణ రాణే వర్గం ఒకటి. ఇట్లా 4-5 లీడర్స్ తయారయ్యారు. ఒక్క సింగిల్ లీడర్షిప్ అన్నది లేదు. బీజేపీకి చూస్తే అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ లీడర్షిప్ ఉంది. శివసేన చూస్తే ఉద్ధవ్ ఠాక్రే లీడర్షిప్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ లేదు. తర్వాత పృథ్వీరాజ్ ఈ గ్రూప్లకు తోడు పృథ్వీరాజ్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి ఈ గ్రూప్ ఒకటి. సో ఒక లీడర్షిప్ లేకపోవడం అన్నది మనకు కనబడుతోంది. మిగతా భరత్, అంటే తాజా సమాచారం చూసినట్లయితే ప్రజెంట్ ముంబైలో వచ్చిన దారుణమైన ఫలితాలతో సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ రాజీనామా చేయడం కూడా జరిగింది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సంజయ్ నిరుపం మీద పూర్తి బాధ్యతలు కాంగ్రెస్ హైకమాండ్ అప్పచెప్పింది, కానీ సంజయ్ నిరుపం డెలివర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అంటే ఆయన కంటే ఎక్కువ కూడా దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీకి అంత మంచి పరిస్థితి ఏం లేదు. ట్రెడిషనల్గా కూడా ఒక ముంబై మనం చెప్పుకుంటే ట్రెడిషనల్గా కూడా ముంబైలో కాంగ్రెస్ పార్టీ వీకే. 15 సంవత్సరాలుగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్నా సరే ఎప్పుడు కూడా ఆ పార్టీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకోలేదు. బట్ వర్రీ ఫ్యాక్టర్ ఏంటంటే ఈసారి స్థానాలు మరీ 227 స్థానాలకు ఇప్పుడు 22 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. అంటే 10వ వంతు స్థానాల్లో కూడా సాధించని పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఓడిపోయినా సరే గౌరవప్రదమైన స్థానాలు సాధించింది. 2007లో 75 కార్పొరేషన్ స్థానాలు, తర్వాత 2007లో 50 స్థానాలకు పైగా సాధించింది. ఈసారి అయితే మరీ దారుణంగా పడిపోయింది. అందుకనే ఆయన కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక్క ముంబై అనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రభావం చూపలేకపోయింది. ఒక్క కార్పొరేషన్లో కూడా 10 కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే ఒక్క కార్పొరేషన్లో కూడా లీడింగ్లో లేదు. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. 15 సంవత్సరాలు ఆ పార్టీ రూలింగ్లో ఉండడం వల్ల ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పోకపోవడం, రెండవది ఎఫెక్టివ్ లీడర్షిప్, స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా లేకపోవడం. సో దేశవ్యాప్తంగా ఏదైతే ట్రెండ్ ఉందో ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈ 2014లో ఘోర పరాజయం తర్వాత ఎక్కడ కూడా కోలుకోకపోవడం. సో ఇవన్నీ కూడా కారణాలు మనకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణంగా కనిపిస్తున్నాయి. 2 పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ జనరల్గా ముంబైలో ఉత్తర భారతీయుల ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మరాఠా ఓట్లన్నీ కూడా శివసేన బీజేపీకి వచ్చేవి. కానీ ఈసారి బీజేపీ వేరుగా పోటీ చేయడం వల్ల ఆ ఉత్తర భారతీయ ఓట్లు కొంత బీజేపీకి వచ్చినట్లున్నాయి. ఎందుకంటే ముంబైలో చాలా వరకు కూడా బీహార్, ఉత్తరప్రదేశ్ సంబంధించిన పాపులేషన్ దాదాపు 25 to 30% ఉంటుంది. అది శివసేనతో కలిసి ఉండడం వల్ల ఎప్పుడు కూడా బీజేపీకి ఉత్తర భారతీయుల ఓట్లు పడలేదు. బట్ ఇప్పుడు ఉత్తర భారతీయుల ఓట్లు కాంగ్రెస్ నుంచి బీజేపీకి డైవర్ట్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకని బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేసినా సరే గతంలో 30 సీట్స్ ఉన్న బీజేపీ ఇప్పుడు దాదాపు 60 సీట్స్ దగ్గరలో ఉంది. ఓవరాల్గా ముగిసేసరికి 65 to 70 సీట్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి. సో శివసేన బీజేపీ వేరువేరుగా పోటీ చేయడం వల్ల, ఎందుకంటే జనరల్గా శివసేనకు ఉత్తర భారతీయులు ఓట్లేరు, ఎందుకంటే వాళ్ళు స్థానిక నినాదాన్ని ఎత్తుకున్నారు. ఉత్తర భారతీయుల మీద కూడా ఎంఎన్ఎస్ శివసేన వీళ్ళిద్దరు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో శివసేనతో విడిపోయి కంటెస్ట్ చేయడం వల్ల ఉత్తర భారతీయుల ఓట్లు బీజేపీకి వచ్చాయి. దానివల్ల కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్క ముంబై అనే కాదు, మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ అయితే ఖచ్చితంగా హోల్డ్ నిలుపుకుంది. బీజేపీ కార్యకర్తలు అయితే ఏమంటారంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సమర్థవంతమైన లీడర్గా ఎదిగారని చెప్తున్నారు. కానీ ముంబైని కూడా ఆయన గెలిచి ఉంటే, ముంబైలో శివసేనతో సమానంగా వచ్చుంటే ఇంకా యాక్సెప్టెన్స్ దేవేంద్ర ఫడ్నవీస్ లీడర్షిప్కు లభించేది. కొద్దిమంది చెప్తున్నారు ముంబైలో ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశాం, నోట్ల రద్దు కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఆర్థిక రాజధాని, వాణిజ్య రాజధాని ముంబై నుంచి
దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వాణిజ్యంగా సంబంధాలు ఉంటాయి. ఆ నోట్ల రద్దు కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేసి ఉండేవాళ్ళమని కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భరత్.